హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ వచ్చి ఒక 12 to 16 మంత్స్లో మనం ఈ స్టాక్స్ని క్లియర్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి మొదటి స్టాక్ వచ్చి విహెచ్ఎల్. చూడండి, విహెచ్ఎల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్, నేను ఎప్పుడు జనరల్గా 2 టైప్స్ చెప్తాను, మీకు తెలుసు కదా. ఒకటి బై అబో అంటే బై అబో చేయాలి, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. బై అబో అంటే బై అబో, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి బై అబోనే చెప్తాను. విహెచ్ఎల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 4125 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 4700 పైనే కొనాలి. చూడండి, 4700 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 7452 రూపాయలు మొదటి టార్గెట్, 10259 రూపాయలు రెండో టార్గెట్, 14732 రూపాయలు మూడో టార్గెట్. విహెచ్ఎల్ దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 2050 రూపాయలు. ఇది వచ్చి ఒక 12 నుంచి 16 నెలలు. చూడండి, ఇప్పుడు చాలామంది చేసే తప్పులు ఏంటంటే ఈ స్టాక్లో దీన్ని కూడా ఒక తప్పు చేస్తారు. 4120 రూపాయలు ఇప్పుడు ఉంది మార్కెట్లో. చాలామంది ఏం చేస్తారంటే తక్కువకు దొరుకుతుంది కదా, ఇక్కడే కొనేస్తాం అని కొంటారు. ఇలా చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఊరికే నేను 100 రూపీస్ అబోవ్ బై చెప్తున్నాను అనుకోండి, ఊరికే ఎగ్జాంపుల్గా చెప్పాను. చాలామంది అప్పుడు 80 రూపాయలు అప్పుడు అలా ట్రేడ్ అవుతూ ఉంటుంది. సరే, ఎట్టయినా 100 రూపాయలు పైన వస్తుంది కదా అని చెప్పి 80 రూపాయలు ట్రేడ్ అవుతుందని అతి తెలివితో కొనేస్తారు. కొన్న తర్వాత ఏమవుద్దంటే అక్కడి నుంచి 60 రూపాయలు వస్తుంది. మళ్ళీ 60 రూపాయల్లో కొంటారు, 40 రూపాయలకి వస్తుంది. అప్పుడు కాల్ చేస్తారు, సార్ నేను ఒక పొరపాటు చేశాను సార్, నేను బై అబోవ్ కొనకుండా తక్కువ దొరుకుతుందని కొని యావరేజ్ చేసి నా దగ్గర కొన్ని లక్షల షేర్లు ఉన్నాయి సార్ అని అంటున్నారు. అంటే నేనే పాయింట్, ఈ బై అబోవ్ అనేది ఎందుకు చెప్తున్నాం అనేది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. దానికి ఇట్ మీన్స్ ఎ లాట్, ఎన్నో ఉంటుంది. ఎన్నో విధాలుగా మేము అనలైజ్ చేస్తుంటాము, ఎన్నో విధాలుగా ఈ ఎన్నో చార్ట్స్ చూస్తాము. ఓకే, ఈ ఐకి పైన కొనొచ్చు అని మనం డిసిషన్ మనం తీస్తున్నాం. కాబట్టి ఒక్కొక్క అనలైజ్ చేసేది ఒక్కొక్కలాగా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 4700 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో 25వ వర్క్షాప్ మనము జరుపుతున్నాము. అక్టోబర్ 5th and 6th ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నామండి. అంటే రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఒక 2 స్ట్రాటజీ అండి. ఒకటి, ఒక స్టాక్ని మీరే ఎగ్జాక్ట్గా బాటంలో ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 రోజుల్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది నేర్చుకుంటారు. మరొకటి వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే స్ట్రాటజీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ అయిన స్ట్రాటజీ, సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్ అది. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. కాబట్టి ఇప్పటికీ 60% సీట్స్ కంప్లీట్ అయిపోయింది, లాస్ట్ 40% ఉంది. లిమిటెడ్ సీట్సే, మీ అందరికీ తెలుసు. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎర్లీగా బుకింగ్ చేసుకోండి, ఎందుకంటే లిమిటెడ్ సీట్సే కాబట్టి లాస్ట్ మూమెంట్ వస్తే డెఫినెట్గా సీట్స్ అవైలబిలిటీ ఉండదు. ఇది చాలా రెగ్యులర్గా మనకు జరిగే సెషన్స్ కాబట్టి మీకు చెప్తున్నాను. చాలామంది లాస్ట్ మూమెంట్లో వస్తారు,
అంటే అందుకనే ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందుకనే దీనికి కొన్ని వర్క్స్ కూడా ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకోవాలి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి, వీనస్ రెమెడీస్. చూడండి, వీనస్ రెమెడీస్. ఈ స్టాకు ఇప్పుడు 410 రూపాయలు ఉంది. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కొనకూడదు. ఈ స్టాక్ కూడా ఎప్పుడు కొనాలంటే 435 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 435 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 667 రూపాయలు మొదటి టార్గెట్, 910 రూపాయలు రెండో టార్గెట్, 1297 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 195 రూపాయలు స్టాప్ లాస్. వీనస్ రెమెడీస్ ఇప్పుడు 410 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 435 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. 21 డేస్ స్టాక్సు, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ప్రోడక్ట్స్. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన ప్రోడక్ట్ వచ్చి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. అంటే ఏం సార్ మీరు అడగచ్చు, ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అంటే ఏంటి? ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అనేది టోటల్ మార్కెటే ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఏ డైరెక్షన్లో వెళ్ళబోతుంది అనేది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంది. అది వచ్చి ఎప్పుడంతా డైరెక్షన్ చేంజ్ అవుతుందో, మేబీ అది డైరెక్షన్ అనేది 3 డేస్కి ఒకసారి చేంజ్ అవ్వచ్చు, 5 డేస్కి ఒకసారి చేంజ్ అవ్వచ్చు. కాబట్టి ఈ డైరెక్షన్ వచ్చి ఇట్ ఈస్ ఎలా చెప్పాలంటే వాళ్ళు ఏ సిస్టంలో అయినా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఈ డైరెక్షన్ని బేస్ చేసి ఫ్యూచర్స్లో అయినా ట్రేడ్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ అయినా ట్రేడ్ చేసుకోవచ్చు, రైటింగ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగైనా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ డైరెక్షన్ని. ఎందుకంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా మనకి ట్రేడింగ్లో సంపాదించడానికి. మనకి డైరెక్షన్ తెలియాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటారు కదా. కాబట్టి ఇట్స్ ఒక బ్యూటిఫుల్ అయిన ప్రోడక్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా క్లియర్గా తెలుసుకోండి. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఒక 2 స్క్రిప్ట్ చెప్పాం కదా, ఒకటి విహెచ్ఎల్ అండ్ వీనస్ రెమెడీస్. ఇవన్నీ 2 వచ్చి బై అబోనే. కాబట్టి తొందరపడి అది ముందే కొనకుండా బ్రేక్ అయిన తర్వాత కొంటే మీకు స్టాక్ పెరుగుతుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.